క్యాన్సర్తో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కౌశిక్ తల్లి సరస్వతమ్మ ఎన్టీఆర్పై చేసిన ఆరోపణలను ఆ హీరో ఫ్యాన్స్ ఖండించారు. ఎన్టీఆర్ సహాయంతోనే క్యాన్సర్ నుంచి కౌశిక్ కోలుకున్నాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ చెప్పారు. కౌశిక్ వైద్య చికిత్స కోసం లక్షల రూపాయలు పంపామని, ఎన్టీఆర్ పంపించిన డబ్బుతోనే చెన్నై ఆసుపత్రి నుంచి కౌశిక్ను డిశ్చార్జ్ చేయించామని చెప్పారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పంపిన డబ్బులతో సరస్వతమ్మ గతంలో అప్పులు తీర్చుకున్నారని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది. దానికి ఏం రూపాయి కట్టలేదు అనేసి చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా, మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీదే 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది. మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజే డిశ్చార్జ్ అయిపోయింటాడు అబ్బాయి. ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. ఈ 8 lakhs ఎవరిపోయినా అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే కానీ మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చింది. నేను చెన్నై వెళ్ళేసరికి అక్కడ అది లేదు. డిసెంబర్ 19, 18 నాటికి 9 లక్షలు కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. ఆ 3-4 డేస్కి ఎవ్రీడే 70,000 ఓన్లీ బెడ్కి వేశారు కాస్ట్ మెడికేషన్కి. వాటి వల్ల ఎక్స్ట్రా అయింది. అవి కూడా మాట్లాడి హీరో గారితో చెప్తే మొత్తం అంతా నిన్న ఈవినింగ్ 5 o'clockకి సెటిల్మెంట్ అయిపోయింది. నైట్ 11:30కి తనని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి. 3 months రెగ్యులర్ డే కేర్కి రావాలి. అవన్నీ చూసి 11:30కి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆమె ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి వచ్చాం. ఈ నెక్స్ట్ 3 months కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏమన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది పడకండి అమ్మా, మీది మీరు చూసుకోండి, ఇక్కడైతే ఏమని సెటిల్మెంట్ చేసి బిల్ ఆమె చేతిలో పెట్టి